నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక ముందుగాల మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చటేందుల్లా అంటే, మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను వాట్సాప్లో వీడియో ద్వారా పంపిరి. మరి మీకోసం నేను అని చెప్పేసి మన ఛానల్ నెంబరు మీరు వీడియో చూస్తుంటే కనబడుతుంది. మన ఛానల్ నెంబర్ 9966877787. మీకోసం నేను అని చెప్పేసి ఇది మన ఛానల్ నెంబర్. మరి మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్కు సంప్రదించుర్రి, లేదంటే వీడియో తీసి పంపియుర్రి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక రెండో ముచ్చట కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. మరి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి కనుక మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ఈ రెండు ముచ్చట్లు గుర్తుపెట్టుకోర్రి. ఇక వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లా ఉన్నాయి, ఏం రాసిరు జర్నలిస్టులు అన్నలు చూద్దాం. మరి నేను ఇవాళ కొత్తగా వెరైటీగా ఎలుగుతున్న పేపర్ ఎలుగు దినపత్రికను తీసుకొచ్చిన. మరి ఏం రాసిండు వెలుగు దినపత్రిక జర్నలిస్ట్ అన్న, మరి ఎట్లాంటి వార్తలు రాసిండో కూడా చూసే ప్రయత్నం చేద్దాము. మరి ముందుగాల మనం 5వ పేజీనే పెట్టుకున్నాం. మరి 5వ పేజీలో ఏంటిదట అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు ఉన్నాయి. మరి దానికోసము చర్చిద్దాం. అంతేకాకుండా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయ కోణం అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణం ఎటు పోయింది అన్న విషయం గురించి మాట్లాడదాం. ఇక చూద్దాం. ఇక పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపించుకుంటాం, మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఎమ్మెల్యేల ప్రకటన. శ్రీధర్ బాబు నాకు రోల్ మోడల్ అని ఎవరు చెప్తారు? కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ చెప్తాడు. మరి వంశీకృష్ణ గడ్డ శ్రీధర్ బాబు సారు రోల్ మోడల్ అని చెప్పేసి ఇక చెప్పిండు ఆ అన్న. అసలు ముచ్చట మరి ఏంటిదట అంటే హైదరాబాద్ లా ఈ యొక్క 7 ఎమ్మెల్యేలు అంటే 7 ఎమ్మెల్యేలు అనాలి. మరి సారు మంత్రి కావచ్చు, ప్రస్తుతం అంటే ఎమ్మెల్యే మరియు మంత్రి కావచ్చు. ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఒక కాడ ముచ్చట పెడతారు. ఏమని? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం, మరి గడ్డ వంశీకృష్ణనే దగ్గరుండి గెలిపించుకుంటాం అని చెప్పేసి ఈ 7 ఎమ్మెల్యేలు 7 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలలో ఏంటి అయ్యా అంటే పెద్దపల్లి నియోజకవర్గం, ధర్మపురి నియోజకవర్గం, రామగుండం నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, మరి మంచిర్యాల నియోజకవర్గం, మరి చెన్నూరు నియోజకవర్గం, మరి బెల్లంపల్లి నియోజకవర్గం. అవి మంచిర్యాల జిల్లాల 3 నియోజకవర్గాలు, మరి పెద్దపల్లి జిల్లాల 4 నియోజకవర్గాలు. ఈ 7 నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంటు ముచ్చట్లు అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం. మరి ఈ 7 ఎమ్మెల్యేలు అంటే 7 ఎమ్మెల్యేల ఒక ఆయన మంత్రి. మరి ఆ మంత్రి ఎవరు అంటే మంత్రి ఎమ్మెల్యే, మరి మన ప్రస్తుత ఐటీ శాఖ మంత్రులు మరి దుద్దిల శ్రీధర్ బాబు సార్ కూడా ఉన్నాడు. మరి అందరు కూర్చున్నారు ఇక్కడ, మనం చూడొచ్చు ఫోటోలా 7 ఎమ్మెల్యేలు కనబడతారు ప్రజలారా. ఇగో వివేక్ సారు, మరి విజయరమణ, తర్వాత ఎంపీ టికెట్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ, మరి శ్రీధర్ బాబు సారు, ప్రేమ్ సాగర్ రావు సారు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇటు చివరగా మరి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. ఈ 8 ప్రజలారా, ఇటు కోసకేమో వివేక్ సార్ కూర్చున్నాడు, అటు కోసకేమో వినోద్ సార్ కూర్చున్నాడు. మధ్యలో అందరూ కూర్చోబెట్టారు. అంటే పార్టీ అంతా మేము ఒక్కటే అని చెప్పేసి చెప్తారు. ఇక మొన్నట్లో మనం చూసిన ముచ్చట్లేందుల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ పంచాయతీ, మాదిగల బిడ్డలకే ఎంపీ టికెట్ ఇవ్వాలని మాదిగ బిడ్డల పోరాటం. మొన్నట్లో ఒక అన్న చెప్పిండు ఏప్రిల్ 5వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానేనని చెప్పేసి. అయితే అన్న డైలాగ్ మళ్ళొక్కసారి వాడుకుందాం. మరి ఊట్ల వరప్రసాద్ అన్న పేరు ఎవరో కాదు, ఊట్ల వరప్రసాద్ అన్న ప్రెస్ మీట్ లో చెప్పిండు. మరి మన దగ్గర విజువల్స్ ఉన్నాయి, పేపర్లో కూడా వచ్చింది, మరి ఆ దినపత్రికల తెల్లారి దినపత్రికలు కూడా వచ్చింది. మనం కూడా మాట్లాడుకున్నాం. ఏమని అంటే వరప్రసాద్ సచ్చుడో లేదంటే పెద్దపల్లి ఎంపీ టికెట్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చుడో వరప్రసాద్ సచ్చుడో అన్న నినాదంతో అన్న అమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిండు. మరి ఇక అయిపోయిందనే చెప్పుకోవాలి ప్రజలారా. ఇగో గిది రాజకీయం. మొన్నటిదాకా మనల్ని ఏం చేసారు ప్రజలారా? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసుడు తప్ప ప్రజలకు ఉపయోగపడే ముచ్చట ఏమైతే కనబరచలే, ఇప్పటి వరకు ఏం చూపెట్టలే.
నేను ఎన్నో సార్లు అడిగిన మన ఛానల్ ద్వారా ప్రజల పక్షాన. మరి నేను అడిగేది ఏంటి అంటే, ఏ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి అయినా స్వతంత్ర అభ్యర్థి అయినా గతంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసినావు, మరి ప్రస్తుతం నువ్వు గెలిస్తే ఏం చేయాలని వస్తున్నావు ముందుకు, ఈ ముచ్చట చెప్పమని చెప్తాన్నా. అడ్డమైన ముచ్చట్లని చెప్పమంటలేను నాయకులకు. అడ్డమైన ముచ్చట్ల అంటే ఈ అన్నను ఆ అన్నది ఇచ్చుడు, ఆ అన్నను ఆ అన్నది ఇచ్చుడు, ఆ అందరు కలిసి ఇంకో అన్నది ఇచ్చుడు. ఇది కాదు ప్రజలారా, మనకు కావాల్సింది ప్రజా సంక్షేమం మనకు కావాలి, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు మనకు కావాలి, ప్రజల యొక్క కనీస సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేయాలి. మరి గివి ఏయూరి అని చెప్తే ఆ అన్నకు పైసలు ఉన్నాయి, ఈ అన్నకు పైసలు ఉన్నాయి, ఈ అన్న అది కొన్నాడు, ఈ అన్న బిల్డింగ్ కొన్నాడు, ఆ అన్న కారు కొన్నాడు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేటి కాదు. నాయకులారా, మీరేం చేస్తారో, మీరు ఎవరైతే ఎంపీ అభ్యర్థులుగా ముందుకు వస్తున్నారో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పుర్రి, గతంలో ఏం చేసిర్రో చెప్పుర్రి. గివి చెప్పాలి ప్రజలారా, మనకు కావాల్సినది గిది. అయితే చూద్దాం, వీళ్ళు 7 ఎమ్మెల్యేలు కూర్చొని ఏం చెప్పిరట అంటే వినాలి కదా. ఇక ఎంపీగా పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సెగ్మెంట్ లోని 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి సేవలను కొనసాగించేందుకు వంశీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో పెద్దపల్లి సెగ్మెంట్ లోని ఎమ్మెల్యేలు పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ధరంపూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు ఈ అందరు ఉన్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి సార్ మాట్లాడి ఏం చెప్పిండట అంటే, ఇక్కడ భారీ మెజార్టీతో వంశీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యువకుడు, విద్యావంతుడు, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యువ పారిశ్రామికవేత్త అయిన వంశీ తన తాత వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వస్తున్నారని, అలాంటి సేవాభావం ఉన్న యువతను ఆశీర్వదించాలని ప్రజలను పిలిపించారు. ఇక పెద్దపల్లి సెగ్మెంట్ లో ఎంతో కాలంగా విశాఖ ట్రస్ట్ సేవల ద్వారా కూడా కార్యక్రమాలు చేస్తున్న వంశీ ఇక్కడ ప్రజల ప్రజాదరణ కూడా పొందిండట. ఇనుర్రి ఉల్లా మొన్నరాక పేపర్లలో చూసిన ముచ్చట. ఇక ఎవరికి టికెట్ ఇద్దంటారు, శ్రీధర్ బాబు సారు మంత్రి సార్ ఎవరిని అద్దన్నాడు, అదే వంశీకృష్ణని అద్దన్నాడు. ఎవరు ఏ ఎమ్మెల్యే అద్దన్నాడు అంటే పేపర్లో చదివినాం మనం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఆయనే ఆ సార్ అద్దన్నాడు అని చెప్పేసి అన్నారు. ఈ 2 ఎమ్మెల్యేలకు నచ్చుతలేదట అని చెప్పేసి, అంటే ఒక మినిస్టర్ సార్కును ఒక ఎమ్మెల్యే సార్కు నచ్చుతలేదట అని చెప్పేసి పేపర్లో వార్తలు రాసిర్రు. ఓ ప్రజలారా ఇనుర్రి, ఈ యొక్క గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇస్తే ఈ రాజకీయ కోణాలు మారుతున్నాయి. మరి అటు పోతాంది పార్టీ, ఇటు తిరుగుతాంది పార్టీ, చాప కింద నీళ్లు లాగస్తున్నాయి పార్టీల నీళ్లు. ఇక ఒక అన్న అయితే ఇంకో ముచ్చట చెప్పిండి. ఏంటిదట అంటే, ఇక అదేంటి కోటీశ్వరుని గెలిపించుకుంటారా, మరి కొప్పులీశ్వరుని గెలిపించుకుంటారా అని ఒక అన్న డైలాగులు, ఇక ఇంకో అన్న డైలాగులు ఇంకో రకంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డైలాగులు పెట్టుడు, రాసుడు. ఇక చెప్పింది చెప్పుడే, ఇన్నదినుడే మనం రాజకీయంగా. మరి కాంగ్రెస్ పార్టీలో అగో పులి అంటే అబ్బో అన్నట్టుగా పరిస్థితి తయారు తీసుకొచ్చి పెట్టారు. ఇక లాస్ట్కి ఏమైంది, మాదిగా బిడ్డలు మరి రిజర్వేషన్ కు మాకు రిజర్వేషన్ ఉన్నది, మాకు కూడా ఇవ్వాలి టికెట్, ఇప్పటి వరకు ఇయ్యలే అని చెప్పేసి వాళ్ళు కొట్లాడిరు, వాళ్ళు న్యాయ పోరాటం చేసిరు. కానీ మరి హైకమాండ్ వాళ్ళ పార్టీ అధిష్టానం ఏం ఆలోచన చేసిందో మనకు అవసరం లేదు కదా. మరి నేను మొదటి నుంచి రాజకీయ నాయకులకు మరి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా కనుక రాజకీయ నాయకుల స్వలాభావాలు మాత్రమే మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే అద్దన్న ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మీటింగ్ పెట్టిర్రట. ఎవరు అద్దన్న మంత్రి సారే. ఇట్లుంటది పార్టీల ముచ్చట్లు. ఇది పార్టీ ముచ్చట్లు. ప్రజలారా, మీరు ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీనే అంటలేను నేను. మరి ఏ పార్టీ పరిస్థితి అయినా కూడా గింతే ఉన్నది, గిట్లనే ఉన్నది. మరి బీజేపీ పార్టీ ఏమన్నా తక్కువ తిన్నదా? మరి వాళ్ళు కూడా మొన్నొచ్చిన గోమాస సీనన్నకు టికెట్ ఇచ్చిర్రు. మరి అనేక మంది బిడ్డలు కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి గోమాస సీనన్నకు టికెట్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి నేను చెప్పదలుచుకోలేదు. మరి ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలియదు. కానీ
సార్కు మాత్రం చెప్పేది ఒకటే, గతంలో 10 సంవత్సరాలు మంత్రివర్యులుగా కొనసాగిన కొప్పులీశ్వర్ అన్న మరి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావచ్చు, లేదంటే ఆయన పుచ్చి పెరిగిన రామగుండం నియోజకవర్గానికి కావచ్చు ఏం చేసిండో చెప్పాలి. మరి ఎందుకు గతంలో నిరుద్యోగుల కోసం ఆయన మాట్లాడలేదు, రైతుల కోసం మాట్లాడలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతాడో చెప్పాలి. ఇక అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో రైతులకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తున్న బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఇప్పుడెందుకు 25,000 రూపాయలు ఇవ్వాలని ధర్నా చేస్తుంది. మరి ఎందుకు ఆ 10,000 రూపాయలు మీరు పూర్తి స్థాయిలో రైతులకు అందించలేదో కూడా మనకు చెప్పాలి. ఇది ప్రజలారా మనకు కావాల్సింది. టికెట్ ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు తీసుకున్నారు, ఎవరు పోరాటం చేస్తారు, వాళ్ళేం అక్కడ పోరాట యోధులు కాదు, వాళ్ళేం స్వతంత్ర సమర యోధులు కాదు, మరి వాళ్ళేం మన కోసం రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు కాదు, లేదంటే మన సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని వచ్చే నాయకులు, వాళ్ళు సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని వచ్చే నాయకులు. మరి గతంలో ఏం జరిగిందో మనకు అవసరం లేదు, ప్రస్తుతం పోటీ చేయాలనుకున్న నాయకులు ఎవరైనా మంచిదే. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు, మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి. 5 హాస్పిటళ్ళు ఉన్నాయి పెద్దపల్లి నియోజకవర్గంలో. ఒకటి పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఉన్నది, ఇంకొకటి గోదావరిఖనిలో మెడికల్ కాలేజ్ ఉన్నది, మరి మంతినిలో మాతా శిశు హాస్పిటల్ ఉన్నది, అదే విధంగా మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ ఉన్నది, బెల్లంపల్లిలో కూడా ప్రభుత్వ దవాఖానా ఉన్నది. ఈ 5 దవాఖానాల ఏ ఒక్క అంబులెన్స్ సౌకర్యమైన కనీసం ఉందా? ప్రజల ఆలోచన వేయాలి, మనం ఆలోచన వేసుకోవాలి. మరి అనేక బిడ్డలు బెల్లంపల్లి నియోజకవర్గం కావచ్చు, ఇటు మంత్రి నియోజకవర్గంలో కావచ్చు మారుమూల గ్రామాలు ఉన్నాయి. ఎందుకు అవి అభివృద్ధి చెందలేదు? గతంలో ఎందుకు అభివృద్ధి చెందలేదు? మరి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మరి మారుమూల ప్రాంతాలన్నీ మీరు ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో చెప్పుర్రి, ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైనా మంచిదే, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా మంచిదే, మరి ఏ స్వతంత్ర అభ్యర్థులైనా మంచిదే, మీరు చెప్పాలి. మీరు చెప్తేనే మరి ప్రజలకు కూడా అర్థమవుతుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ తెలుస్తుంది. నేను ఏ నాయకుడిని విమర్శిస్తలేను, ఏ పార్టీని విమర్శిస్తలేను. ఇక్కడ నేను అడిగేది ఒకటే సూటిగా, నిరుద్యోగుల కోసం ఏం చేయాలనుకుంటున్నారు, రైతుల కోసం ఏం చేయాలనుకుంటున్నారు, ఉచిత విద్యా సౌకర్యాలను ఎట్లా కల్పించాలనుకుంటున్నారు, మరి వైద్య సౌకర్యాలను ఎట్లా అందియాలనుకుంటున్నారు, మరి మంచినీటి సౌకర్యాలను ఎట్లా కల్పించాలనుకుంటున్నారు, కనీస సౌకర్యాలు ఇవి ప్రజలకు కనీస సౌకర్యాలను ఎట్లా ఏర్పాటు చేస్తారో చెప్పాలి. ఇక వీళ్ళు చెప్పిర్రు. ఇక లాస్ట్కు చెప్తా, ఈ ముచ్చటంతా ఇనూరు ప్రజలారా, లాస్ట్లా ఓ ముచ్చట ఉంటది, మంచి ముచ్చట ఉంటది. మరి ఏంటిదట అంటే, ఇక పార్టీ హైకమాండ్ సర్వే చేసిన తర్వాత ప్రజల మద్దతు ఉన్న వంశీని అభ్యర్థిగా ఎంపిక చేసిందని తెలిపారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సోనియా, రాహుల్, ప్రియాంక ఖార్గే కలిసి వంశీకి టికెట్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు తనతో పాటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల మద్దతు ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకి హైకమాండ్ తో పాటు పిసిసి పూర్తి స్థాయి మద్దతు ఉందన్నారు. వంశీకి ఉన్న ఉత్సాహం, చదువు చేస్తున్న బిజినెస్ ను బట్టి ఆయన ఎంపీగా గెలిస్తే పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతం అభివృద్ధి ఎంతో తోడ్పడతారనే నమ్మకం ఉందటాలకు. సర్వే ఆధారంగా పెద్దపల్లి అభ్యర్థి ఎంపిక జరిగింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన రాని వాళ్లను ఖచ్చితంగా న్యాయం చేస్తుందని పార్టీ తరపున మేము అండగా ఉంటాం. పెద్దపల్లి నియోజకవర్గానికి కాకా వెంకటస్వామి దశాబ్దాల పాటు సేవ చేశారు. ఇప్పటికీ జనం కాకా సేవలను గుర్తు చేసుకున్నారని కుమారులు వివేక్, వినోదును ఆదరించారు. ఇప్పుడు కాకా మనోడు వంశీని కూడా అలానే ఆదరిస్తాయి. ఇక పార్టీల కింది స్థాయిలో పనిచేసిన నాయకులకు న్యాయం చేస్తాం. మరి ఎవరైతే ఎంపీ టికెట్ కావాలని పోరాటం చేసిన బిడ్డలందరికీ న్యాయం చేస్తాం. మరి మేము మీ అందరికి మద్దతుగా ఉంటామని చెప్పేసి ఎవరు దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, మంత్రి, ఐటీ మంత్రి సారు చెప్తాడు. ఇది వాళ్ళ పర్సనల్ ముచ్చట, పార్టీ గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ కాకపోతే ఇక్కడ చూడాలి. ఇక ఇనూర్రి శ్రీధర్ బాబు సార్ అట గడ్డం వంశీకృష్ణకు రోల్ మోడల్ అట. మరి ఎందుకు? తనకు రాజకీయాల్లో రోల్ మోడల్ అని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి అదే ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. 2004లో మొదటిసారి శ్రీధర్ బాబును కలిసిండట.
ఇక మీరు నాకు రోల్ మోడల్ అని అప్పుడే ఆయనతో చెప్పాను. ఆయన ఆశీర్వాదం వల్లే నాకు పెద్దపల్లి ఎంపీ టికెట్ వచ్చింది. 20 ఏళ్ల తర్వాత శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రజాసేవలో పనిచేసే అవకాశం దక్కినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా అని చెప్పారు. కాకా చేసిన సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచాక నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తా అని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. నాకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియమ్మకు, రాహుల్ కు, ప్రియాంక గాంధీకి, ఖార్గేకు, రేవంత్, శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు. శ్రీధర్ బాబు ఆదేశం మేరకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా మీకు నాకైతే అర్థమైన ముచ్చట ఏంటంటే శ్రీధర్ బాబు సార్ అద్దన్నాడు, ప్రేమ్ సాగర్ సార్ అద్దన్నాడు కదా. మరి వీళ్ళందరూ ఏం చేసిరంటే ఒక్కటై ఎవరైతే అద్దన్నారో వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టించి, ఎవరైతే సుముఖత అంటే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న మంత్రి ఉన్నారో ఆయనతోటి మీటింగ్ పెట్టించారు. కథ సమాప్తం. కాంగ్రెస్ ఎంపీ టికెట్ పంచాయతీ కథ ముగిసింది. ఇక గడ్డం వంశీనే ఫైనల్ అయిపోయింది అన్న విషయము మనకు ఎప్పుడో తెలుసు. కాకపోతే ఇక్కడ వాళ్ళ పార్టీల అంతర్గత విభేదాల వల్ల ఆ పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయము మనందరికి అప్పుడే తెలుసు. కానీ అర్థమైంది ఇక గిట్లా. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిగా అర్థమైంది ఏంది, అందరం ఒక్కటే నాయన, మేము వంశీకృష్ణనే గెలిపిస్తాం, కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తాం అని కాంగ్రెస్ చెప్తాంది. ఏ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం అయితే చేసిన దాఖలాలు ఏడ కనవైలే, మరి కనబడే పరిస్థితి కూడా ఉండదని నేను అనుకుంటానా. కానీ మరి వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్త ఉత్సాహం ఎట్లా చూపెడుతుందో మనం వేచి చూడాల్సిందే. ఇక ఇంకేం చెప్పిర్రట అంటే ముందుగాల శ్రీధర్ బాబు సార్ ఏం చెప్పిండో చూద్దాం. ఇక శ్రీధర్ బాబు సార్ మాట్లాడిండు, అయిపోయి సార్ ఫస్టే మాట్లాడిండు కదా. ఇక వీళ్ళు ఉన్నోళ్ళు ఎవరు అంటే కొత్త వెరైటీ వచ్చిన వాళ్ళు, వెరైటీ వాళ్ళు ఇక అందరు వాళ్ళ వివేక్ సారు వాళ్ళ నాయన, వినోద్ సారు వాళ్ళ పెద్ద నాయన, ఇక అందులోమున్నది అడ్లూరు లక్ష్మణ్ వాళ్ళ ఇంట్లో మనిషి. మొన్ననే ఏదో బర్త్డే మీటింగ్ లో చెప్పిండు మా ఇంట్లో మనిషి అని చెప్పేసి. ఇక వాళ్ళు ముగ్గురు అయిపోయారా. ఇక విజయరామారావు సార్ వంశీకి పెద్దపల్లిలో 100% వంశీనే గెలవబోతున్నారు. ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న నియోజకవర్గానికి ఏం చేయలేని అసమర్థత నేత కొప్పుల ఈశ్వర్. బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని ఫండాలు వన్నినా కూడా కాంగ్రెస్ గెలుపును ఆపలేరట. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఇక విజయరామనాథ్ సారు ఇక చెప్తున్నాడు. మరి రైతుల మీద ముసరి కన్నీరు కూడా కాల్తారట బీఆర్ఎస్ పైచోళ్ళని కూడా విజయరామనాథ్ సారు చెప్తున్నాడు. ఇక ఎవరు బంపర్ మెజార్టీ పక్క ఎవరు, మన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న. మరి శ్రీధర్ బాబు నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా కష్టపడి వంశీని గెలిపిస్తాం, బంపర్ మెజార్టీ తీసుకొస్తాం, కాకా వారసత్వాన్ని వంశీ ముందుకు తీసుకెళ్తారు. మా ప్రభుత్వ 100 రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తాం. దేశంలోనే జరుగుతున్న అరాచక పాలన కూడా తరిమి కొట్టి కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పేసి ఎవరు, మన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న ఇక చెప్తున్నాడు. మరి వాళ్ళ పెద్దనాయన ఏం చెప్పిండో కూడా వినాలి. వంశీని గెలిపిద్దాం, మా తమ్ముడి కుమారుడు వంశీ బేటాను వంశీ బేటాను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఫ్యామిలీతో మా నాన్నకు మంచి సంబంధాలు ఉన్నాయి. మా నాన్న చేసిన సేవలకు గుర్తింపుగా మాకు కుటుంబానికి మంచి అవకాశాలు ఇస్తున్నందుకు హైకమాండ్ కు ధన్యవాదాలు. వంశీ బేటాకు టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీకి, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిర్రు. ఇక గట్లా ఉన్నది. ఉన్నది ప్రజలారా, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయన అంటే ఎవరి నాయన, వివేక్ సారోల నాయన వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి వాళ్ళ నాయన కాక గడ్డం వెంకటస్వామి ఇక పార్టీలే పుట్టి పెరిగిందనే చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే గతంలో ఆయన పెద్ద దిక్కు మన ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి. మరి ఆయన అనేక సేవలు చేసిరు, ఆయనకు అనేక పేర్లు కూడా ఉన్నాయి. ఏంటిది గుడిసెల వెంకటస్వామి, కాక అని ముద్దుగా అనేక రకాలుగా ఆయనను ప్రజలు పిలుస్తూ ఉంటారు. అంటే గతంలో ఉన్న ప్రజలు, అంటే ఇప్పుడున్న కొంచెం 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే పూర్తి స్థాయిగా తెలిసి ఉంటాడు. కొత్త వాళ్ళకు కూడా తెలుసు. కాక పరిచయం అంటే లేకపోయినా కూడా, వ్యక్తిగత పరిచయాలు లేకపోయినా కూడా ఆయన సేవలు ఏంటి అనేది కూడా తెలుసు ప్రజలందరికీ. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను గుర్తించే వాళ్ళ కుమారులకు కావచ్చు, వాళ్ళ మనవనికి కావచ్చు టికెట్ అవకాశాలు ఇస్తుందని చెప్పేసి ఇక చెప్తారు. వీళ్ళందరూ కలిసి అట ఎవరు ఒక మంత్రి 6 ఎమ్మెల్యేలు కలిసి, ఒక మంత్రి 6 ఎమ్మెల్యేలు కలిసి మరి ఆ ఎంపీ టికెట్ పొందిన వంశీకృష్ణను
గెలుపొందిస్తామని చెప్పేసి ఇక చెప్తారు. ప్రజలారా ఇక మనం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీల టికెట్ పంచాయతీ పోయింది, కాంగ్రెస్ పార్టీల శాప కింద నీరు గారుతున్న నీరు పోయింది. ఇక మళ్ళా మనం ఇంకో ముచ్చట అర్థం చేసుకోవాలి, మాదిగ బిడ్డలకు టికెట్ కావాలని ప్రయత్నాలన్నీ పక్కకు పోయినాయి. ఇక అదే విధంగా ఇంకోటి ఏంటిదిల్లా అంటే పార్టీల కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తా అని శ్రీధర్ బాబు సారు ఇక చెప్తాడు. మరి వాళ్ళకి ఎట్లాంటి న్యాయం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో చూడాలి. ఎంతమంది 29 మంది కనుక అప్లై చేస్తే దరఖాస్తు పెట్టుకుంటే ఎంపీ టికెట్ కు గడ్డం వంశీకృష్ణ, సుగుణకుమారి మేడం, ఆసంపల్లి శ్రీనివాసు, ఊట్ల వరప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్ సారు, అంటే మళ్ళీ మేయర్ కాదు ఆ సార్ వేరే, ఇంకా ఎవరు మన చాలా మంది ఉన్నారు ఇట్లా, కట్కూరు సందీప్ అని చెప్పిండు, ఇంకెవరెవరో చెప్పిరు పేర్లు, బాగానే పేర్లు వచ్చినాయి. మరి వాళ్ళందరూ పక్కకు పోయిరు. లాస్ట్ కు గడ్డం వంశీకే టికెట్ దక్కింది అన్న విషయం ముందుగానే తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. వివేక్ ఫ్యామిలీకి సంబంధించిన టికెట్ అది, మరి అందుకే వాళ్ళకే ఇస్తారు. ఇదంతా మనం చూస్తున్నాము, మన కోసం మన ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక హాట్ టాపిక్ గా మారవాలని చెప్పేసి చెప్పారు. కానీ మనము ఏ రోజు కూడా రాజకీయ పరిణామాలను నిరుద్యోగి న్యూస్ అనేది హాట్ టాపిక్ గా తీసుకోదు కూడా. ఎందుకంటే ప్రజలకు వీళ్ళు ముగ్గురు కావచ్చు, ఇంకా ఎంపీగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి అన్న విషయాన్ని చెప్పురు తప్ప, మీరు ఆ రాజకీయ పార్టీ అయినా అజ్జేసిండు, ఈ రాజకీయ పార్టీ అయినా అజ్జేసిండు. ఇక్కడ విజయరామరావు సార్ చెప్పిండు ఏంటిది, గతంలో కొప్పలీశ్వర్ ఏం చేయలేదు, గతంలో ఏం చేయలేదు, మరి మీరేం చేస్తారో చెప్పుర్రి. అంతేగాని ఆయన చెప్పిండు ఈయన వేయలే, ఆయన పెట్టిండు ఈయన పెట్టలే అని చెప్పేసి ఒక విజయరామన్న సారే కాదు, ఎవరైనా ఏ ఎమ్మెల్యేలైనా కూడా మరి ఎంపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇండిపెండెంట్లు అయినా ఎవరైనా కూడా ప్రజలకు ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించబోతారు. విద్య పైన మీ అభిప్రాయం, అంటే మీరు ఏం చేయబోతున్నారు, వైద్యం పైన ఏం చేయబోతున్నారు, ఇట్లాంటి మరి మారుమూల గ్రామాల పైన ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టబోతారు, రైతులకు ఎలాంటి అవసరాలను కల్పించబోతారు, నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతారు చెప్పురు. ఇక గివి చేయురు కానీ ఇక మీ టికెట్లు బంద్ చేసి ఇక ప్రజల వైపు ప్రజలపైన దృష్టి పెట్టే ప్రయత్నం చేయుర్రి నాయకులారా. ఇది ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ టికెట్ల పంచాయతీ ముగిసిందనే చెప్పుకోవాలి. ఇక